నాగబాబు ఉపాసన గురించి చెప్పిన తర్వాత నేను ఇంకొక విషయం ఉపాసన గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ 15 ఎకరాలు వీరివి, అనిల్ గారివి, అంటే ఉపాసన గారివి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ పెళ్లి జరిగిందన్న ఈ వేదిక ఉందని కాదు, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ లో కొన్ని జంతువులు ఉంటాయి. జంతువులు పెంచుకోవడం అన్నది, జంతువులు సాకడం అన్నది అది ఎవరికైనా చాలా మందికి అలవాటు ఉంటుంది. కానీ జంతువులు ఇందా నాగబాబు చెప్పినట్టుగా ఒక వ్యక్తికి ఏదో అవసరం వచ్చింది అంటే నాకు తెలుసు ఆ విషయం. కిడ్నీస్ పాడైపోయి చాలా దీనస్థితిలో ఉంటే, ఫైనాన్షియల్ గా కట్టుకునే పరిస్థితిలో ఉంటే, మానవత్వంతో ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ తోటి వెంటనే తను స్పందించి అంకుల్ మేము చూస్తాం, మీరు డోంట్ వరీ అని అతనికి వెంటనే జీవితాన్ని ఇచ్చింది. అది వేరే విషయం. మనుషులను చూడటం కాదు, మనుషుల్లో కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ చూడటం కూడా అది మానవత్వంతో భాగమైనా సరే, నోరు లేని జంతువులు చూడటం, ఆ జంతువులో కూడాను కుంటి గుడ్డి ఇలాంటి జంతువులు చూడటం అనేది ఇంకా హైట్స్ ఆఫ్ ది హ్యూమానిటేరియన్ నా ఉద్దేశం. ఈ రోజున ఇక్కడ ఫామ్ హౌస్ లో అన్ని రకాల జంతువులు ఉంటాయి. కానీ ఏ జంతువు కూడా నువ్వు సరిగ్గా నడవలేవు, సరిగ్గా చూడలేవు, సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉంటే ఆ జంతువులన్నింటినీ కలిపి ఒక చోట పెట్టి వాటిని చక్కగా పోషిస్తూ వాటికి చక్కటి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ అవి మళ్ళీ ఆరోగ్యమై తిరిగేంత వరకు కూడా తన బాధ్యత తీసుకుందంటే ఈ ఒక్కటి చాలదా? ఉపాసన ఏమిటి, ఉపాసన మనస్తత్వం ఏమిటి చెప్పడానికి? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. నిజమే, అంటే ఇంకా వెళ్లే కొలది మా కోడలు ఏమిటి, తన మనస్తత్వం ఏమిటి ఇంకా తెలుసుకోవటం అది చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఒక మంచి కోడలు చరణ్కి మాత్రమే అద్భుత వైఫ్ గా ఉండటమే కాదు, ఇంటికి పేరు తెచ్చే కోడలు అవడమే కాదు, బయట ప్రపంచం కూడా శభాష్ ఉపాసన అనే లెవెల్లో ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఉండటం, మానవత్వం ఉండటం అనేది రియల్ గా మేము చాలా గర్విస్తున్నాను. కాబట్టి వారి కుటుంబానికి వారి నాన్నగారు కూడా ప్రత్యేకంగా అలాంటి అమ్మాయిని కన్నందుకు గర్వపడుతూ మాకు ఇచ్చినందుకు మా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అండ్ తర్వాత రామ్ చరణ్ ని ఇంకొక 2 మాట్లాడితే మరి కృతజ్ఞతలు అంటే కాదు, మాట్లాడు ప్లీజ్. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. రామ్ చరణ్ నాకు తగిన కుమారుడని అంటారు, నన్ను మించిన నటుడని కూడా చాలా మంది ఉంటే చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నా పెళ్లినాటి విషయం అరవింద్ గారు సాక్ష్యం, అమ్మాయిని ఇచ్చింది వారే కాబట్టి. నా పెళ్లికి కష్టంగా 3 రోజులు 4 రోజులు సంపాదించుకోవడం చాలా కష్టమైంది. తాతయ్య ప్రేమలీల అనే సినిమా. ఆ సినిమాలో సరిగ్గా పెళ్లి కొడుకుని చేయడానికి 1 రోజు, పెళ్లి చేసుకోవడానికి 1 రోజు, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం 1 రోజు, ఆ తర్వాత 2 రోజులు 3 రోజులు హనీమూన్కి వెళదామంటే ఆ హనీమూన్ లో కెమెరా తీసుకుని అప్పట్లో ఆ ప్రొడ్యూసర్ వచ్చేసారు. అరవింద్ గారు కోపం వచ్చింది, ఏమైనా 2 రోజులు కూడా వదలవు వాళ్ళని మీరు అని ఆ ప్రొడ్యూసర్ మీద అయ్యాయి. అసలు ఇలాంటి వాళ్ళు సినిమాలు చేయకూడదు అనేది చాలా కోపం, అది వేరే సీన్ అది. బట్ ఏమైనా సరే ఆ రకంగా వృత్తికి అంత అంకితమై ఉంటానని ఈ రోజున దాదాపుగా 6 నెలల బట్టి ప్లాన్ చేసుకుంటున్నా. రామ్ చరణ్ కూడా అదే రకమైన పరిస్థితుల్లో ఉండిపోయాడు. తను హనీమూన్కు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, అంత బిజీగా ఈ రోజు ఉండి ఆ హిందీ ఫిల్మ్ షూటింగ్ కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితుల్లో ఉంటే ఎన్నో భర్తతోటి తను కూడా ఒక 1 వీక్ 10 days హనీమూన్కి వెళ్ళాలని కోరుకునే ఆ చిన్న పిల్లలకి ఎంతో ఆశలు ఉంటాయి. చరణ్ తప్పదు, పెళ్ళైన వెంటనే ఒక 2 days లోపల నేను బాంబే షూటింగ్ వెళ్ళాలి అని ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు. బేబీ 1 or 3-4 days గ్యాప్ లోపల తను ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఎంతో కోఆపరేట్ చేస్తూ ప్రొఫెషన్ కి అంత విలువ ఇచ్చే నేను చూసే గర్వంగానే ఉంది. ఖచ్చితంగాను నాకు ఏ డిసప్పాయింట్మెంట్ లేదు. నీతో ఉండటమే నాకు హనీమూన్ తప్ప ఎక్కడున్నావు అనేది నాకు ప్రధానం కాదు అని తను అంటుంటే ఆ రోజులో సురేఖ అన్నమాట నాకు గుర్తొచ్చింది. అది మీకు చెప్పాలని ప్రత్యేకంగా మాట్లాడబోయే చరణ్కి ఇచ్చిన మళ్ళీ తిరిగి మైక్ తీసుకున్నాను. అండ్ దట్ వే ఎన్నో విధాలుగా ఐ అప్రిషియేట్ ఉపాసన. అండ్ రామ్ చరణ్ నాకు ఎప్పుడైనా సరే పేరు తీసుకొచ్చే బిడ్డగానే ఉన్నాడు. ఈ రోజున రామ్ చరణ్ ఒక బిడ్డ అయితే మరో బిడ్డ అల్లు అర్జున్, అలాగే ధర్మతేజ్, పవన్ కళ్యాణ్, రేపు వరుణ్, శిరీష్, రేపు ఇలా వీళ్ళందరూ కూడాను ఈ రోజున మీకు కృతజ్ఞులై, మా ఫ్యామిలీ అంతా కృతజ్ఞులై ఉంటాం.
చాలా సంతోషం. ప్రత్యేకించి ఈ రోజున మాతో పాటు వచ్చిన గంటా శ్రీనివాసరావు గారికి, మరీ ప్రత్యేకంగా ఈ పెళ్లి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడాను ఒక మిత్రులాగా, ఒక సోదరులాగా, ఒక అన్నయ్యలాగా మాతో ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు గారు మా యొక్క లీడర్, ఆయన్ను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రత్యేకించి అభిమానులు అంటే ఆయనకి ఉన్నటువంటి ఎంతంటే వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, భోజనం ఏర్పాటు కూడా ప్రత్యేకించి కామినేని శ్రీనివాసరావు గారు శ్రద్ధ తీసుకున్నందుకు, ఈ ఏర్పాట్లు ఇంత బాగా జరుగుతున్నందుకు వారికి ప్రత్యేకించి. సరే, ఇక ఫ్యాన్స్ విషయంలో నాగబాబు ఇక మీకు నాయకుడు ఆయన, మాకంటే కూడాను మీ అభిమానుల తరపున నాగబాబు ప్రత్యేకించి నిన్న పెళ్లిలో కానీ అక్కడ కానీ అంతంత మాత్రంగా ఉండి ఆయన వచ్చి మీ యొక్క ఏర్పాట్లు చూసుకున్నారు. అందరికీ వెనకుండి ఒక వెన్నుముకలా ఉన్న అల్లు అరవింద్ గారు ఈ రోజున ఈ ఏర్పాట్లు చేయడంలోనూ, తన మేనల్లుడి పెళ్లి ఇంత అద్భుతంగా వైభవంగా జరగడం వెనకాల ఆయన అన్నిటిని వదిలేసి ఇది మాత్రమే ప్రాధాన్యతగా కొన్ని నెల రోజులు పెట్టే 2 నెలలు పెట్టి ఆయన చేసిన శ్రద్ధాశక్తులకి మామూలుగా అయితే థ్యాంక్స్ అని చెప్పను నేను, ఎందుకంటే నేను ఆయనకి చెప్పడం అలవాటు లేదు. మేము అలాంటిది ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, ఎవరెవరు ఏమి చేశారు అన్నది మీ ముందు చెప్పుకోవడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మీరు తెలుసుకోవడంలో మీకు ఆనందం ఉంటుందని. సో వారికి ఇలా ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు మీ సభాముఖంగా తెలియజేస్తూ, ముగింపుగా చరణ్ని తను 4 మాటలు మాట్లాడమని కోరుకున్నాను. అనిల్ అంకుల్, థ్యాంక్ యూ. ఇంతమంది ఫ్యాన్స్ కి మంచి భోజనం పెట్టి ఇదే సభలో చూసినందుకు. ఇవాళ కెమెరామెన్ గంగతో రాంబాబు ఫస్ట్ డే షూటింగ్, సో కలంబాబాయ్ అక్కడ ఉన్నాడు. మీరు మర్చిపోతారేమో, ఆయన కూడా షూటింగ్ చేయాలి కదా. సో నాకు కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది. ఉపాసనని లాంగ్ హాలిడేకి తీసుకెళ్ళలేకపోతున్నాను. బట్ త్వరలో అక్టోబర్లో నాది వివే నాయక్ సినిమా రిలీజ్ అవ్వాలి. దానికోసం అని వెంటనే మళ్ళీ షూటింగ్ వెళ్ళాలి. సో అందరికి నమస్కారం. మళ్ళీ చాలా థ్యాంక్ యూ అక్కడ అందరికి వచ్చినందుకు. త్వరలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. జయరామ్ గారు ఎలా చేయండి ఒకసారి. అందరూ ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్ళొచ్చండి. హలో చేయండి స్లోగా. నా అభిమానులు క్రమశిక్షణకు మరో పేరు అని ఉన్నది. ఆ రకంగా ఈరోజు మీరందరూ ఇంత క్రమశిక్షణతో ఉండి ఆశీస్సులతో సంతోషం. ఇక్కడ ప్రధానంగా నేను ఒక విషయం తెలియచేయాలి. ఎవరు లేకపోయి ఉంటే ఇంత అందంగా జరగదో అలాంటి పోలీసు శాఖ వారికి, ముఖ్యంగా వీరిని లీడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క సైబరాబాద్ కమిషనర్ తిరుమలరావు గారికి, వారి తర్వాత ఉన్నటువంటి సుధీర్ బాబు గారికి, అలాగే మిగతా సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.